గంగా నదీ తీరంలో ఇసుక రేణువుల్ని సప్త ఋషి మండలం వరకు కూడా రాశి కింద పోస్తే ఎన్ని ఇసుక రేణువులు అయితే పడతాయో అన్ని కోట్ల సంవత్సరాల పాటు నరకలోకం నుంచి ఉద్ధరింపబడి కన్యాదానం చేసినటువంటి దంపతుల యొక్క వంశస్థులు ఈ యొక్క కళ్యాణాన్ని చూసినా మహాసంకల్పాన్ని విన్నా కూడా అన్ని కోట్ల సంవత్సరాల పాటు పరమశివుడు లోకమైనటువంటి కైలాసంలో నివాసం ఉంటారండి అని చెప్పి శాస్త్రం. ఇంకా త్రిగుణేశ్వర అగ్నిష్ఠం అతిరాత్ర వాజపేయ పౌండరీకం ఇటువంటి యాగాలు 100 చేస్తే ఎంత ఫలితమో ఒక ఆడపిల్లను దానం చేస్తే అంత ఫలితం. చతుస్సముద్ర పర్యంత భూదాన ఫలజిత్య సువర్ణదాన ఫలజిత్యం మేరు పర్వతానికి సమానమైనటువంటి బంగారపు ముద్దా విత్తము పితా శృతం బాంధవా కులమిచ్చంది పృష్ఠాన్నరకరే జనా. మరి వివాహం గురించుకురావడానికి ఇందాక సప్తఋషులు వెళ్ళారు, గోత్రపాలను చెప్పారు. మరి కొన్ని